కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. మీరు ఎంతో ఖర్చు పెట్టి వుడ్ వర్క్ చేయించినా సరే చెదలబాధ తప్పడం లేదా? మీరు ఉంటున్న ఏరియాలో చెద ఉంటుందని మీ ఇంటికి ఇంటీరియర్ వర్క్ మానేశారా? అయితే ఇప్పుడున్న ఆధునిక యుగంలో సరికొత్త ఆలోచనతో మీ ముందుకు తీసుకువస్తున్న యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. ఇకపై మీ ఇంట్లో చెద లేదు, ఇక రాదు. నందన్ ఇంటీరియర్స్ వారు తీసుకువచ్చిన సరికొత్త ఆవిష్కరణ యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. యూపీవీసీ వార్డ్రోబ్స్ వుడ్ మెటీరియల్ తో పోటీ పడేలా హై ప్రైమ్ మెటీరియల్ తో అంతే ఫిట్నెస్ తో మీకు 100% నచ్చే విధంగా మాడ్యులర్ కిచెన్, టీవీ యూనిట్స్, క్రోకరీ, ఆల్ ఆఫీస్ ఫర్నిచర్స్ తయారు చేయబడును. మీ ఇంటిని సుందరంగా మీకు నచ్చే విధంగా తీర్చిదిద్దుకోండి. నందన్ ఇంటీరియర్స్, ఏలూరు. ఫోన్ 9705046888. ఈ శ్రావణంలో మీ బంగారు క్షణాలను స్పెషల్ మూమెంట్స్ గా మార్చే ఆఫర్లు వేగా జ్యువెలర్స్ నుండి మీకోసం సిద్ధంగా ఉన్నాయి. డైమండ్స్ కేవలం 51,999 రూపాయలు పర్ క్యారెట్ ధరపై 20 టైమ్లెస్ డిజైన్స్. గోల్డ్ అండ్ డైమండ్ ఆభరణాలపై వేస్టేజ్ చార్జెస్ పై 50% తగ్గింపు. 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన నెక్లెస్లు. పాత బంగారానికి ప్రతి గ్రాముకు 100 రూపాయలు అదనం. పోల్కి డిజైన్స్ పై నో వేస్టేజ్, నో మేకింగ్ చార్జెస్. ఈ శ్రావణం ఒక్క షాపింగ్ తో మీరు పొందేది అద్భుతమైన ఆభరణం, అదృష్టం, ఆనందం. ఈ ప్రత్యేక ఆఫర్లు అన్ని వేగా బ్రాంచుల్లో ఆగస్టు 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వేగా జ్యువెలర్స్, విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, ఏలూరు. కాల్ 9989943625.
నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, స్థానిక 3వ డివిజన్లో వినాయక చవితి సందర్భంగా ఆదివారం అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, ఏలూరు నగర సొసైటీ బ్యాంక్ చైర్మన్ అమరావతి అశోక్, డివిజన్ ఇన్ఛార్జ్ జ్వాల మాలాజీ, కో ఇన్ఛార్జ్ సిరిశెట్టి నారాయణ ప్రసాద్, డివిజన్ నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బాలగణపతి ఆలయం వద్ద అన్నసమారాధన కార్యక్రమం జరుగుతున్నది. చాలా మంది వ్యక్తులుగా కూర్చున్నాం. చదవడం జరిగింది. సాంబార్ తయారు పెట్టాము. వాటర్ ప్యాకెట్లు కూడా అక్కడే ఉన్నాయి. దయచేసి సున్నాకు డ్రమ్ముల్లో వెళ్ళండి. డ్రమ్ములు పెట్టాము. ఏలూరు జిల్లా సంచార జాతుల విముక్తి దినోత్సవం ఆదివారం స్థానిక ఇండోర్ స్టేడియం సమీపంలోని లేడీస్ క్లబ్ సమావేశ మందిరంలో జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నపరెడ్డి మురళి బాధ్యత వహించారు. అధ్యక్షులు మాట్లాడుతూ సంచార తెగల విద్యార్థులకు ప్రత్యేక గురుకుల పాఠశాల ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ విద్యారంగంలో అభివృద్ధిని సాధించాలని ప్రభుత్వ పక్షాన కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టినప్పుడు సంచార తెగల ప్రజలు జాగ్రత్తతో ఉండి వారి వారి నమూనాల వివరాలను నమోదు చేసుకోవాలని, అంతకు ముందుగానే ఆధార్ కార్డులు పొందాలని సూచించారు. గౌరవ అతిథి బీసీ కులాల దిగువ అధ్యక్షులు డాక్టర్ లంకా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంచార తెగల బీసీ జనాభాలో అతి ముఖ్యమైంది తీవ్రమైన వెనకబాటుతనంతో సరైన సంస్కృతికి నాగరికతకు దూరంగా బతికేడుస్తున్న సంచార జాతుల్ని గుర్తించి ఆయా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని, వారికి స్థిరమైన నివాస ఏర్పాట్లు చేయాలని కోరారు. నగర సంఘ రాష్ట్రీయ అధ్యక్షులు తాడిశెట్టి గోపి మాట్లాడుతూ సంచార తెగల్లో డిఎన్డీ వర్గాన్ని గుర్తించి వారికి ప్రత్యేకమైన కేటాయింపులు కల్పించాలని పేర్కొన్నారు. ముస్లిం సంచార జాతుల అధ్యక్షులు జావీలు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో బీసీ వర్గీకరణ విధానం అమలు చేయాలని పేర్కొన్నారు. బీసీ జేఏసీ అధ్యక్షులు ఉక్కుసూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ బీసీ సంచార జాతుల ఐక్యతను సంక్షేమానికి బీసీ జేఏసీ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో వరలక్ష్మి, జి సుధాకర్, ఎం గొరవయ్య, లక్కోజి గోపి, చంద్రప్రసాద్, కత్తుల మణికంఠ కుమార్, ఎస్వి గోపాల్, గోపి, సింగం తదితరులు పాల్గొన్నారు. మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ సమస్యలన్నీ కూడా మీరు రాసిస్తే అవన్నీ కూడా ఆయన దగ్గర మేము అడగడం జరుగుతుంది. మా ప్రయత్నం మేము చేస్తాం. ఎంతవరకు చేయాలనుకుంటే అంతవరకు కూడా చేయగలుగుతాము. ఈ రోజు ఏం చేయాలనుకున్నా కూడా విద్యతోనే ఏదైనా సాధించగలము. అది లేదే మనం ఎన్ని మాట్లాడుకున్నా అది వేస్ట్. ఎందుకంటే మనం ఎంతబడి క్యాస్ట్ లాగా మమ్మల్ని చూస్తున్నారు, మమ్మల్ని అవమానిస్తున్నారు. అవన్నీ చెప్పడం అనేది ఏంటంటే చదువుతోనే వస్తుంది ఏదైనా గౌరవం. కాబట్టి చదవండి. పిల్లలు మన పిల్లల్ని మనల్ని వాడు ఎల్లన్నా కూడా మనం వాడికి ధైర్యం చెప్పి మనం అంటే ఏంటో వాళ్ళకి తెలియాలని మనం వాళ్ళందరికీ కూడా ధైర్యం మన పిల్లలకి మనం చెప్పుకుంటూ వాళ్ళ స్కూల్కి పంపించండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించండి. మీకు తప్పకుండా ఎక్కడున్నా కూడా ఆధార్ కార్డులో మిమ్మల్ని రిజిస్టర్ చేయించి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఇవ్వాలి వాళ్ళకి అనే విధంగా కూడా మేము అక్కడ మేము మాట్లాడడం జరుగుతుందండి. ప్రతి విషయం ఏ సమస్య ఉంటే అదన్నీ కూడా మాకు చెప్పండి. మేము అక్కడ మేము మాట్లాడతానని అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని పిలిచినందుకు ముందుగా మీకు మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను బహుజన ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తిగా నన్ను గుర్తించారు కాబట్టి ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పి పదవి ఇచ్చిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ ఇది నాకు. అందుకే మొట్టమొదటి మీటింగ్ నాకు ఇది. నేను నామినేషన్
కమిషన్ దగ్గరికి వెళ్ళి చార్జ్ తీసుకుని నేను వచ్చేసి నా పని నేను చేసుకుంటున్నాను. అందుకనే అక్కడ జడ్పీ చైర్మన్ గారు కూడా మీ అపాయింట్మెంట్ కావాలంటే ఏదైనా బయటని చెప్పానని చెప్పేసి ఇక్కడ సన్మానం చేశారు. ఎందుకంటే నాకు ఇచ్చింది నేను సద్వినియోగం చేసుకోవాలి. నేను సన్మానానికి అటుకన్నా నేను ఏ కింద స్థాయి నుంచి వచ్చాను, నా జాతరకి, నా ప్రాంతానికి, నా బహుజన సమాజానికి నేను ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో నాకు సాధ్యమైనంత వరకు, పిలిచినంత వరకు నా వాయిస్ నేను వినిపించడానికి, ఆ సమస్యల్ని మా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తానని, నాకు మీ తోటి మా ఆడపడుచుగా మీ అందరి సహాయ సహకారాలు కూడా నా ప్రతి అడుగులోనూ ప్రతి ప్రయాణంలోనూ ఉండాలని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, మా రాష్ట్రం నుంచి విముక్త సంచార జాతులు 42 కులాలు ఉన్నాయని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేయడం జరిగింది. ఈ 42 కులాల జాబితా కూడా మన దగ్గర ఉంది. ఈ 42 కులాల యొక్క జనాభా సంఖ్య దాదాపు 15 నుంచి 16% జనాభా ఉన్నారు. రాష్ట్రంలో 80 నుంచి 90 లక్షల మంది విముక్త సంచార జాతుల జనాభా ఉంటే ఈ కేంద్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద దాదాపు 20-26 కోట్ల మంది ప్రజలు ఈ విముక్త సంచార జాతుల ప్రజలు ఉన్నారు. వీరికి సరైనటువంటి విద్యా అవకాశాలు ఉండటం లేదు, వీరికి సరైనటువంటి షెల్టర్ ఉండటం లేదు. ఈ విముక్త సంచార జాతుల వారికి చాలా మందికి అసలు ఐడెంటిఫికేషన్ ఉండడం లేదు. వీరికి ఒక ఆధార్ కార్డు ఉండడం లేదు, రేషన్ కార్డు ఉండడం లేదు, ఓటు గుర్తింపు ఉండడం లేదు, ఓటు ఉండడం లేదు. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఈ సంచార జాతుల యొక్క జీవనాలు సాగుతూ ఉన్నాయి. స్థానిక సత్రంపాడు అంబికాదేవి ఆలయ సమీపంలో మోక్ష కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత మోక్ష కమిటీ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబుకు స్వాగతం పలికి వినాయక మండపానికి తీసుకువెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఎస్ఎంఆర్ పెదబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు, పాము శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమో నమః. సంరాజించ విరాజించ అభిశ్రీర్యాజనాగృహే రాష్ట్రస్య యాముకేతయా ఆసదం సృజాస్య దేవస్య ఆయు ఆరోగ్య గణపతి హలో మాధవి గారు. గర్భితారలసికాం సౌక్లీం కలాం బిభ్రతీం సౌవర్ణాం పరధారిణీం పరసుధాం భౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక భాసమంకుశధరాం త్రిభూషితాం. అన్నదాన కార్యక్రమానికి లడ్డు వేల అలాగే 16,000 రూపాయలండి. R9 మెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 16,101 రూపాయకి వెళ్ళారు. మెడికల్ కన్సల్టెన్సీ వారు స్వామివారి లడ్డు వేలం పాట 6,101 రూపాయకి వెళ్ళిందండి. ఒకటోసారి అండి, ఒకటోసారి చెప్పద్దు. 6,101 రూపాయకి వెళ్ళిందండి. వినాయక నిమజ్జన సమయంలో భద్రత, నియమ నిబంధనలు పాటించడం చాలా ముఖ్యమని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. వినాయక చవితి వేడుకల అనంతరం వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం కోసం ఏలూరులోని తూర్పు, పడమర లాకులు, దెందులూరు సమీపంలో వినాయక నిమజ్జనం కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతాలను ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలకు కొన్ని కీలకమైన జాగ్రత్తలు సూచనలు చేశారు. నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ఈత రాని వారు ఎట్టి
పరిస్థితుల్లోనూ నీటిలోకి దిగకూడదని, ఎందుకంటే మండపాల్లో నిమజ్జనం చేసే విగ్రహాలు పూర్తిగా మునిగిపోవడానికి ఎక్కువ సమయం పడుతుందని, ఈత వచ్చిన వారు కూడా అధికారుల సూచనలు పాటించాలని చెప్పారు. తల్లిదండ్రులు చిన్నపిల్లల విగ్రహాల ఊరేగింపులు, నిమజ్జనం కార్యక్రమాలకి ఒంటరిగా పంపకూడదని, వారి పెద్దల పర్యవేక్షణలో ఉండేలా చూసుకోవాలని, ఎలాంటి ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ పోలీసులతో సహకరించి శాంతియుతంగా, ఆనందంగా నిమజ్జన కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలని ఎస్పీ తెలియజేశారు. జిల్లా ఎస్పీతో పాటు ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు, ఏలూరు టూ టౌన్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, మహిళా ఎస్ఐ నాగమణి మరి ఇతర పోలీస్ అధికారులు ఉన్నారు. ఏలూరులో పలు డివిజన్లో వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఆయా కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం 13వ డివిజన్ వైఎస్ఆర్ కాలనీలో, మరడాని రంగారావు కాలనీలో, 3వ డివిజన్ నవాబ్పేట, 5వ డివిజన్ నాగేంద్ర కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున వినాయక ఉత్సవాలు నిర్వహిస్తూ వేలాది మందితో అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. సర్వ విఘ్నాలను తొలగించే లోక పూజితుడైన ఆ గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని సమిష్టిగా ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించి అన్న సమారాధన పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారని, అన్నదానం ఇతర దానాల కంటే గొప్పదిగా భావిస్తారని, అన్నదానం పొందిన వారి ఆశీస్సులు దాతలకు సానుకూలతను తెస్తాయని, అన్నదాన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న అన్నదాన కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో 13వ డివిజన్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు దుర్గా బీబీ, పి నాగేశ్వరరావు, కొనగళ్ల నాగరాజు, కొనగళ్ల శంకర్, టి లక్ష్మణ్ సింగ్, 3వ డివిజన్ నవాబ్పేట వినాయక కమిటీ సభ్యులు, 4వ డివిజన్ నాగేంద్ర కాలనీ శ్రీ లక్ష్మీ గణపతి వినాయక కమిటీ సభ్యులు, పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంఘ సేవకులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఆదివారం తెలుగుదేశం పార్టీ ఏలూరు నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం సమక్షంలో వైసీపీ నాయకులు తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర సెక్రటరీ రెడ్డి నాగరాజు, 39వ డివిజన్ ఇన్ఛార్జ్ పలివెల కిషోర్, మల్లెపు రాము, నెర్సు గంగరాజు పాల్గొన్నారు. ఈరోజు
స్థానిక 39వ డివిజన్కి సంబంధించిన పలివెల రవికుమారు, మహేష్ బాబు పార్టీలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీరికి ఇష్టం లేకపోయినా ఇంటికాడ ఉన్న వాళ్ళని తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనండి అని చెప్పేసి బలవంతంగా తీసుకెళ్తాం చాలా డివిజన్లో జరుగుతున్న ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో. మేము ఈ రోజుకి చెప్తున్నాం, మేము ఇచ్చిన హామీలు ఎన్డీఏ కూటమి అమలు చేసిందా లేదా, అభివృద్ధి ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన ఎన్డీఏ కూటమి చేస్తుందా లేదా, ఏమీ వాళ్ళు దొరకకుండా ఏమంటున్నారంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పేసి రోడ్డు ఎక్కారు. ఏలూరు నుంచి తిప్పి కొడితే 20 మంది తప్ప ఎవరూ లేరు, 20 మంది తప్ప 21 లేడు. మేము ఇప్పటికే ఛాలెంజ్ విసురుతా ఉన్నాం, ఏ సెంటర్లో అయినా సరే ఏ స్టూడియోలో అయినా సరే మీ స్థాయి తగ్గ నాయకులు మా స్థాయిలో ఉన్న వాళ్ళం వచ్చి మేము డిబేట్లో ఉంటాం. బాబు షూరిటీ మోసం గ్యారంటీయో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేదేదో ప్రజలు చూస్తున్నారు. పూర్తిగా పడిపోయి ఉందే, 11 కూడా అడిపోయి ఉన్న అట్టడుగుపోయి ఉందే పార్టీ వాళ్ళదే. దాన్ని ఎలాగైనా సరే కప్పిపుచ్చుకోవాలని అన్నదాత సుఖీభావ వస్తే రైతులకు పడలేదన్నారు. బ్రహ్మాండంగా ఇచ్చాం, 62 లక్షల మంది చిల్లరకి మేము ఇచ్చాం. అవన్నీ చూసి ఉచిత బస్సు అంటే ఉచిత బస్సుకి ఏమో దానికి సరిగ్గా లేదు అని అంటున్నారు. ఈ రోజున అన్నీ కూడా బ్రహ్మాండంగా పెన్షన్ కానీ ఏదైనా సరే. మరి ఈ రోజున మేమేమన్నా ఎన్నికల్లో హామీ ఇచ్చారా? ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు గణపతి ఉత్సవాలు చేసుకునే వాళ్ళకి ఉచిత కరెంటు 20 కోట్ల రూపాయలు. మరి అలాగే రేపు దేవీ నవరాత్రులకి 27 కోట్ల రూపాయలు ఉచిత కరెంటు. ఇవన్నీ ఎన్నికల్లో హామీ ఇచ్చారా? ఇవ్వలేదే. ఇవన్నీ చూసి వారవలేక ఒక 20 మందినో 30 మందినో వేసుకున్న బ్యాండ్ మేళం లాగా ఆ కలెక్టర్ ఆఫీస్ కాడ ఆ ఫైర్ స్టేషన్ సెంటర్లో అక్కడ ఉండి కొద్దిగా నినాదాలు ఇవ్వటం చేయటం తప్ప ఈ పార్టీకి పుట్టగతులు లేవు, ఈ పార్టీకి పుట్టగతులు లేవు. దయవుంచి మీరు ఎక్కడికైనా రమ్మనండి, ఛాలెంజ్ విసురుతున్నాం. మేము ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎక్కడికన్నా వచ్చి మీకు సమాధానం చెప్తామని చెప్పేసి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను 39వ డివిజను వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తనండి. ఈ రోజున నా పేరు పలివెల రవికుమార్ అండి. ఈ రోజు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, మన ఏలూరు ఎమ్మెల్యే గారు బదేటి చంటి గారు కానీ చేసిన పనులు కానీ చేసిన పథకాలు కానీ మేము దానికి మచ్చి ఈ రోజున పార్టీలో చేరడానికి వచ్చామండి. మీ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఏలూరు జిల్లా అది ఏలూరు 39వ డివిజన్. అయితే చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు నచ్చి మేము మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఏలూరులోని తూర్పు వీధి గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, పోతురాజు బాబు జాతర సమిష్టిగా కలిసి విజయవంతం చేద్దామని వంకినేని భానుప్రకాష్ పిలుపునిచ్చారు. ఆదివారం జాతర కమిటీ సభ్యులు ఏలూరు నియోజకవర్గంలోని గంగానమ్మ, కనకదుర్గమ్మ ఆలయ కమిటీల సభ్యులతో జాతర విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ మాట్లాడుతూ జాతర సందర్భంగా పోతురాజు బాబు గెడ ప్రతి ఇంటిని సందర్శించే విధంగా ఆయా ప్రాంతాల్లోని కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని అన్నారు. గంగానమ్మ కృపా కటాక్షాలు ప్రతి ఇంటికి అందేలా ముందుకు సాగాలన్నారు. ఇందుకోసం సమిష్టి కృషి అవసరమని చెప్పారు. అక్టోబర్ 31వ తేదీన శుక్రవారం ఉదయం 9:59 పందిర్రాట వేయటం, ముడుపు కట్టడం జరుగుతుందని తెలియజేశారు. వంకినేని కిరణ్ కుమార్, వంకినేని మహేంద్ర కుమార్, వంకినేని రఘుకుమార్, ముసునూరు బాలాజీ, పొట్లూరి సత్యకుమార్, వంకినేని ఆహ్లాద, వంకినేని పృథ్వీకృష్ణ, కలగర శివరామకృష్ణ ప్రసాద్, ఎడ్లపాటి రాము, గోవాడ శివరామకృష్ణ, కార్పొరేటర్ శ్రీదేవి, సుంకర చంద్రశేఖర్, ఆలయాల కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మన గుడి పరిధిలో గడ సంచార పరిధిలో ఉన్న అమ్మవారి గుడిలో యొక్క సేవకులతో అందరూ కూడా ఒక సూచనల వరకును ఇది
కలవటం జరిగింది. ఇలాగే తరచూ ఈ జాతర మొదలయ్యే వరకు కూడా టైం ఫ్రేము టైం షెడ్యూల్ ప్రకారం ప్రతి గడప ప్రతి మనిషి మన తూర్పు వీధి అమ్మవారి గడ చూసి వాళ్ళకి చెందాలి అనే దాంతో అందరం కలిసి పనిచేయటానికి ఇవాళ ఫస్ట్ పరిచయంగా ఇవాళ జరగటం జరిగింది. ఇలాగే మళ్ళీ జాతరలోపు ఒక షెడ్యూల్ ఈ ఏరియా ఈ టైంలో అనేటువంటిది చేసుకుంటే ప్రతి వాళ్ళకి మన పోతురాజు బాబు గడ అంటే తూర్పు వీధి పోతురాజు బాబు గడ ప్రతి వాళ్ళు ఈ జాతరలో ఇటు రాలేదు అటు రాలేదు అని కాకుండా ఇలాంటి మనందరం కలుసుకోవడంలో చాలా భాగం షెడ్యూల్ చేయటం జరుగుతుంది. ఇలాగే నెక్స్ట్ విజయదశమి రోజుల్లో ఒకరోజు కూడా అలా మిగిలిన రోజుల్లో కూడా ఒక 4-5 సార్లు ఇలా కలుసుకుని ఒక షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్తే అసలు చాలా బాగా జాతర అందరూ దాంతో మనంతో జాతర అనేటువంటిది చేయొచ్చు. చేసి మనం ఇంతటితో అందరూ ఇక ఇది తృప్తిగా ఉండాలి అనేటువంటిది ఈ అమ్మవారి సేవ అమ్మవారి గుడులతో అసలు ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ 40 ఏళ్ళ నుండి 45 ఏళ్ళ నుండి ఉన్న గుళ్ళు ఇచ్చే ఆ యొక్క కుటుంబ సభ్యులు కూడా రావటం జరిగింది. చాలా సంతోషం. దీంతో ఇవాళ కార్యక్రమం చేసి నెక్స్ట్ మళ్ళీ కలవటం జరుగుతుంది. ఇది ఇంతటితో జరుగుతుంది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మీరు ఎంతో ఖర్చు పెట్టి వుడ్ వర్క్ చేయించినా సరే చెదలబాధ తప్పడం లేదా? మీరు ఉంటున్న ఏరియాలో చెద ఉంటుందని మీ ఇంటికి ఇంటీరియర్ వర్క్ మానేశారా? అయితే ఇప్పుడున్న ఆధునిక యుగంలో సరికొత్త ఆలోచనతో మీ ముందుకు తీసుకువస్తున్న యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. ఇకపై మీ ఇంట్లో చెద లేదు, ఇక రాదు. నందన్ ఇంటీరియర్స్ వారు తీసుకువచ్చిన సరికొత్త ఆవిష్కరణ యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. యూపీవీసీ వార్డ్రోబ్స్ వుడ్ మెటీరియల్ తో పోటీ పడేలా హై ప్రైమ్ మెటీరియల్ తో అంతే ఫిట్నెస్ తో మీకు 100% నచ్చే విధంగా మాడ్యులర్ కిచెన్, టీవీ యూనిట్స్, క్రోకరీ, ఆల్ ఆఫీస్ ఫర్నిచర్స్ తయారు చేయబడును. మీ ఇంటిని సుందరంగా మీకు నచ్చే విధంగా తీర్చిదిద్దుకోండి. నందన్ ఇంటీరియర్స్ ఏలూరు. ఫోన్ 9705046888. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్,
ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. ఈ శ్రావణంలో మీ బంగారు క్షణాలను స్పెషల్ మూమెంట్స్ గా మార్చే ఆఫర్లు వేగా జ్యువెలర్స్ నుండి మీకోసం సిద్ధంగా ఉన్నాయి. డైమండ్స్ కేవలం 51,999 రూపాయలు పర్ క్యారెట్ ధరపై 20 టైమ్లెస్ డిజైన్స్. గోల్డ్ అండ్ డైమండ్ ఆభరణాలపై వేస్టేజ్ చార్జెస్ పై 50% తగ్గింపు. 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన నెక్లెస్లు. పాత బంగారానికి ప్రతి గ్రాముకు 100 రూపాయలు అదనం. పోల్కి డిజైన్స్ పై నో వేస్టేజ్, నో మేకింగ్ చార్జెస్. ఈ శ్రావణం ఒక్క షాపింగ్ తో మీరు పొందేది అద్భుతమైన ఆభరణం, అదృష్టం, ఆనందం. ఈ ప్రత్యేక ఆఫర్లు అన్ని వేగా బ్రాంచుల్లో ఆగస్టు 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వేగా జ్యువెలర్స్, విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, ఏలూరు. కాల్ 9989943625. ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ ఏసీ ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందం చే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అటానమస్, కొత్త బస్టాండ్ దగ్గర, జిఎన్టీ రోడ్, ఏలూరు. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి. ఐఓపీఏఆర్, ఓపీజీ, సిబిసిటి, ఆర్జీబీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో ఈహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812277633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785.
లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్ రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా స్థానిక కూరగాయల మార్కెట్, రామకోటి ప్రాంగణం, కుండి బొమ్మ సెంటర్, వినాయకుని మండపాల కమిటీ వారి ఆహ్వానం మేరకు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్ ఏలూరు నగరంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి నూకపయ్యి సుధీర్ బాబు, జిల్లా బీసీసెల్ అధ్యక్షులు నెరుసు చిరంజీవి, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి తుమ్మరాడ స్రవంతి, దాసరి రమేష్, రాష్ట్ర మున్సిపల్ విభాగ కార్యదర్శి తంగెళ్ల రాము, రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి భాస్కర్ల బాచి, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకల్పల్లి గణేష్, జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్, స్థానిక నాయకులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గణేష్ ఉద్యోగం తరఫున స్వాగతం ये बोलो गणेश महाराज की नमो भीम भाई के ये प्रतिष्ठित आयुरारोग्य सर्व विद्यानां ईश्वर सर्वभूतानां प्रचोदय अभय गणपतये नमः पुष्पांजलिं च समर्पयामि ఏలూరు నగర ప్రజలందరికీ ముందుగా గడిచిన వినాయక చవితి శుభాకాంక్షలు. ఏలూరు నగరంలో ప్రతి ఒక్కళ్ళు భక్తి శ్రద్ధలతో ఈ గణేష్ చతుర్థి ఘనంగా నిర్వహించుకున్నారు. దీనికి ఏలూరులోని ప్రధాన కూడలిలో వేయించేసి ఉన్న గణనాథులందరినీ ఇవాళ మా వైసీపీ బృందం అందరం కలిసి సందర్శించడం జరిగింది.
ఏలూరు ప్రజలందరికీ కూడా ఈ గణనాథుని ఆశీస్సులన్నీ మెండుగా ఉండాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని, ఏ ఇబ్బంది లేకోకుండా సుఖశాంతులుగా జీవించాలని కోరుకుంటూ ఆ గణనాథుని యొక్క ఆశీస్సులు ఏలూరు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏలూరు నియోజకవర్గ పరిధిలో శెట్టిబలిజ కులస్తులకు ప్రభుత్వం కేటాయించిన బార్ను తమ కులానికి చెందిన వారికే ఇవ్వాలని శెట్టిబలిజ కులస్తులు ఆదివారం ఏలూరు ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమ కులానికి కేటాయించిన షాపు బైరెడ్డి విజయ్ కుమార్ అనే వ్యక్తికి వెళ్లిందని, అయితే శెట్టిబలిజ కులానికి సంబంధించిన వ్యక్తి కాదని ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ప్రభుత్వాన్ని మోసం చేశాడని వారు మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ జిల్లా ప్రెసిడెంట్ కోడి దుర్గారావు, గౌరవ అధ్యక్షులు వీరవల్లి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు కడిలి శ్రీనివాస్, శెట్టిబలిజ కుల సభ్యులు కేతా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మాకు సంబంధించిన ఇంటి పేరు కాదు. మా చెట్టు బజ్జీల కులానికి సంబంధించిన బార్ షాపులు మాకే రావాలి. చెట్టు బజ్జీలకు న్యాయం చేయాలి. మా చెట్టు బజ్జీలకు న్యాయం చేయాలి. చేయాలి. చెట్టు బజ్జీలకు న్యాయం చేయాలి. చెప్పండి. చెట్టు బజ్జీలకి కేటాయించిన బార్ షాపుని మా చెట్టు బజ్జీల కులానికి సంబంధించిన బార్ షాపులు మాకే రావాలి. మా చెట్టు బజ్జీల కులానికి సంబంధించిన బార్ షాపులు మాకే రావాలి. వేరే మాకు కేటాయించిన చంద్రబాబు నాయుడు గారు మాకు మద్యం షాపులు, బార్ షాపులు, రెస్టారెంట్ బార్లు మాకు కేటాయించిన దాంట్లో వేరే వ్యక్తి, వేరే బైరెడ్డి అన్న మాకు సంబంధించినోడు కాదు, అతను ఇందులో బెనామీ కింద వేయించారు. అది దానికోసం మేము ఎక్స్ఎన్జీ వారికి, మేము ఈఎస్ వారికి మేము కంప్లైంట్ ఇచ్చాము. నిన్న వచ్చి ఆ కంప్లైంట్ ఎంత లేదన్నారు, ఇప్పుడు వరకు ఏమీ లేదు. దానికోసం మీరు తగు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. మా డిమాండ్ మా షాపులు మాకు కేటాయించిన మా కులస్తులకే ఇవ్వాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరేదో ఫెడరేషన్ అని పెట్టి మామూలుగా మాకేదో గీత కార్మికులను చెట్టుబల్జీలని ఇచ్చారు, షాప్ ఇచ్చారు. ఆ షాపులోనే మళ్ళీ బెనామీలు తగులుకుని వాళ్ళ పేర్లు వేసేసి మాకు ఇంత అన్యాయం చేస్తే మేము తలకు 50,000 వేసుకుని మేము 50 మందికి చేకూరి ఇందులో మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు బాబు మేము ఏదో చేసుకుంటున్నామని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడుక్కుని ఇవన్నీ చేశాక ఎవరో బినామీ అని కొత్త మా కమ్యూనిటీకి సంబంధం లేనివాడు వచ్చి దోసుకుపోతున్నాడు. దానికోసం న్యాయం చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్. మేమంతా మీ దగ్గర కలుద్దాం అనుకుంటున్నాం సార్, మీ అపాయింట్మెంట్ తీసుకుని. నా పేరు నాగరాజు. నేను ఏలూరు చెట్టిబలిజీ సంఘంలో ఒక సభ్యుడిని. కైకలూరు నియోజకవర్గంలో వైస్ ప్రెసిడెంట్ నేను. అయితే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చెట్టిబలిజీ కులస్తులకి కేటాయించినటువంటి బార్ షాపులు మొన్న వేలంపాటలో మొన్న వేలంపేట వేయటం జరిగింది. అందులో లాటరీలో బైరెడ్డి విజయ్ కుమార్ అనే వ్యక్తి ఆయనకి తగలటం జరిగింది. అయితే బైరెడ్డి విజయ్ కుమార్ అనే వ్యక్తి మా కులస్తుడు కాదు. కావున దీనికి ఈ అధికారులందరూ కూడా దీనిపై విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని, మాకు కేటాయించిన సీట్ని మా కులస్తులకి వచ్చేలా చేయాలని మేము కోరటం అయింది. ఏలూరు గొల్లాయిగూడెం సమీపంలోని గ్రాండ్ ఆరియా హౌసింగ్ కాలనీ హేలాపేరి నగర్లో గణపతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. 5వ రోజు ఆదివారం వినాయక మండపం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు లలిత సహస్రనామ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాదన కార్యక్రమాన్ని నిర్వహించి గణనాథుని భారీ ఊరేగింపుతో నిమజ్జన కార్యక్రమం చేశారు. కాలనీ వాసులంతా కమిటీగా ఏర్పడి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు కొనియాడారు. सांब सदा शिव महादेव श्री गुरु ओंकार जय जय सद्गुरु ओंकणि कोमल गात्री राजीव नेत्री सरस्वती विमल भारती सती सरस्वती हंस वाहिनी विराट राणी हंस वाहिनी हरे 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 कृष्णा कृष्ण कृष्ण
कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 राम राम हरे हरे राम राम हरे हरे राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे राम हरे 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 कृष्ण 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 हरे 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 राम कृष्ण हरे 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 राम बोलो गणेश महाराज की बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की बोलो गणेश महाराज की बोलो गणेश महाराज की बोलो गणेश श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं లక్ష్మీ తెప్పించారు. జై శ్రీరామ్. కాదండి ఆయన అడగటానికి తప్ప దేవుడు మా పెద్దలకి చాలా మంది ఉన్నారు, చాలా విషయాలు చెప్తారు. క్లుప్తంగా ఈ రోజు ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని వచ్చే నెల 7వ తేదీన మూసివేయనున్నారు. ఆ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో సత్యనారాయణమూర్తి తెలిపారు. 7వ తేదీ మధ్యాహ్నం మహానివేదన అనంతరం 12:30 ఆలయాన్ని మూసివేసి 8వ తేదీ ఉదయం 9:30 ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమాల అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఈవో సత్యనారాయణమూర్తి తెలిపారు. అదేవిధంగా 7వ తేదీ మధ్యాహ్నం నుండి స్వామివారికి ఆలయంలో జరిగే అర్జిత సేవలు, అదేవిధంగా 8వ తేదీ ఉదయం సుప్రభాత సేవ మినహా అన్ని సేవలు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. కావున భక్తులు గమనించి వచ్చే నెల 7వ తేదీ మధ్యాహ్నం వరకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుందని, అందుకు అనుగుణంగా ఆలయానికి రావాలని ఈవో సూచించారు. సంపూర్ణ చంద్రగ్రహణం 7/9/2025 ఆదివారం నాడు ఏర్పడుతోంది. ఆ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తాలూకా దేవాలయాన్ని మహానివేదన అనంతరం 12:30 ఆలయం మూసివేయడం జరుగుతుంది. అలాగే 8/9/2025 సోమవారం నాడు ఉదయం సంప్రోక్షణ అనంతరం 9:30 సర్వదర్శనం ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి 50 మంది భక్తులకు తెలియజేయడమైంది. అలాగే 8/9/25 సుప్రభాత సేవ మినహా అన్ని సేవలు నిర్వహించబడతాయని చెప్పేసి భక్తులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. పెద్ద
పెదపాడు మండలం సచివోలు గ్రామంలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పాల్గొన్నారు. భీమడోలులో వారాల పండుగ మహోత్సవం వైభవంగా జరిగింది. భీమడోలు గ్రామంలో తూర్పు కాపు సంఘీయుల ఆధ్వర్యంలో ప్రతి ఏటా వినాయక చవితి మరుసటి ఆదివారం నిర్వహించే ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి గ్రామస్తులు హాజరవుతారు. స్థానిక రావిచెట్టు వీధిలోని రామాలయం వద్ద అలంకరించిన ట్రాక్టర్పై అమ్మవారి ప్రభను ఉంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, శక్తి వేషాలు, చిత్ర విచిత్ర వేషాలతో గ్రామోత్సవం నిర్వహించారు. మహిళలు పసుపు కలిపిన నీటిని వారపోసి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు కరణం పెద్దిరాజు, ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, ఆల్తి శ్రీనివాస్, తుమ్మగుంట రంగ, కరుటూరి ప్రసాద్, సకల గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.